అసలు నేను ఇంకా ఎంత అమాయకంగా ఉండేదంటే డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినిమాలంటే ఆడిషను, ఆఫీస్ ఇదంతా తెలీదు. ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనుకునేవాడిని నేను. ఓ మొదటి దర్శకుడు ఎవరు, మొదటి నటుడు ఎవరు, మొదటి సినిమా ఎప్పుడు, ఇది ఎగ్జామ్ పెడతారేమో అనుకునేవాడిని నేను. తర్వాత రియలైజ్ అయ్యా ఇదంతా కాదు, ఆడిషన్లు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, ఇలాగా అక్కడికి వెళ్ళి డైలాగ్ చెప్పాలి. సో దానికి నాకు థియేటర్ ఆర్ట్స్ అనేది హెల్ప్ అయింది కదా మరి. సో అక్కడి నుంచి డబ్బింగ్ చిన్న చిన్న వర్క్స్ వచ్చాయి, రేడియో చేస్తున్నాను. కానీ సినిమాకి తెలియదు, అప్పటికి నాకు ఆఫీసులు ఏంటో తెలియదు. మా సీనియర్స్ అక్కడో ఇక్కడ యాక్ట్ చేస్తుండేవాళ్ళు. విరోధిలో కొంతమంది యాక్ట్ చేశారు. తర్వాత మా సీనియర్ అన్న సారాయి వీర్రాజుకు వర్క్ చేస్తున్నారు. సో అక్కడక్కడ ఈ అన్న ఈ సినిమాకి పనిచేస్తాడు, ఈ అన్న ఈ సినిమా లింకులు వచ్చినాయి ఉన్నారు. సో వెళ్ళి వాళ్ళని అడిగేవాడిని, అన్న ఏం చేయాలి, ఎలా చేయాలి. సో అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయని ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారు. చాలా మంది అలాగే వచ్చారు, హీరోలు, యాక్టర్లు. సర్కిల్ ఉంటుంది, అప్పుడు బెటర్గా తెలుస్తుంది ఆఫీసులు ఏమున్నాయి, ఏం రోల్స్ ఉన్నాయని. నువ్వు ఏడీగా చేస్తూనే అందులో ఒక రోల్ అడగచ్చు, ఇట్లా ఏదో చెప్పారు. సరే చేస్తా, దాంట్లో ఏముందని. అప్పుడు ఏడీగా ఉంటే చెప్పండి అని అడిగాను తెలిసిన వాళ్ళందరినీ. అందులో ఒక కన్నా పిల్లోడికి యాక్టింగ్ నేర్పించు, ఏడీగా పనికి వస్తుంది, ఏదో పని ఉంది అన్నాడు. సరే అని చిన్న పిల్లోడు, ఒక 5 ఏళ్ళ పిల్లోడికి యాక్టింగ్ నేర్పించుకుంటూ, తర్వాత తెలిసిందంటే ఆయనే సినిమా స్టార్ట్